హాయ్ గైస్, మనం పాండి ఎలా పోతాం? హాయ్ గైస్, లెట్ మీ ఇంట్రడ్యూస్ myself is I am Mohan Srikanth. If you are watching this channel first time, make sure to subscribe. Ignore the background noise because this was my first time I was recording all the trip journey which I am going right now. So this is my first trip. I'm feeling shy to speak in English. ఏం లేదు, ఆడియో డ్రైవర్ వీడియో తీస్తున్నా ఏంటి అది అంటాడు. మనకేం తెలుగు ఇంగ్లీష్ తప్ప తమిళ రాదు. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి మీరు రైల్వే స్టేషన్ వెల్లుపురం రైల్వే స్టేషన్ వెళ్ళాక అక్కడి నుంచి ఆటో కూడా ఆటో తీసుకుని ఒక 10 రూపీస్ అవుతుంది. ఆ 10 రూపీస్ తీసుకుని మీరు బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ నుంచి తిరుమలపల్లి బస్సులు వెళ్తుంది, ట్రైన్ బస్సు వెళ్ళింది, అక్కడికి ఇంటికి వెళ్ళచ్చు. అండ్ ఏంటి ఎలా ఫీల్ అవుతావు? అసలు ఒక తెలియని ఆనందం. దేవుడి దగ్గరికి వెళ్తాము, ఒక తెలియని బూట్ బాంబు వస్తుంది. నువ్వెలా ఫీల్ అవుతావురా? వాట్స్ యువర్ ఎక్స్ప్రెషన్? అండ్ మీరు కనుక తమిళ్ రాకపోతే కనీసం బేసిక్ లాంగ్వేజ్ అని నేర్చుకోండి, మీకు చాలా కష్టమైద్ది. And if you are new to the Tamil Nadu, you have to learn basic Tamil so that you can sustain with the autos and you can easily grab the autos and you can go to traveling time. It will be more easier to travel if you know basic Tamil. Yeah, here is only there is no billboards in English and there is only in Tamil. Yeah, it's kind of difficult, but you have to be adjustable. And thank you. See, let's after reaching the bus stand, I will continue this vlog.
వెళ్ళిపోతున్నాడు. ఆడి పేరు నితిన్. అండ్ అలా అడిగింటాడు. అడిగిన బస్సుల దగ్గరికి వెళ్ళాడు. అన్ని దెయ్యం కట్టు కట్టి అమ్మో కన్నా అయ్యప్ప గాడ చేరి జ్యోతి గారి కాలు జ్యోతి ఒక పాట వచ్చిరా. మా వాడు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి దేవుడి పాటలు వస్తున్నాయి. చూడాడు వాడు వెళ్ళిపోయాడు అదరికి. రీచ్ టు వెల్లుపురం బస్ స్టాండ్కి వెళ్ళాం. వెల్లుపురం బస్ స్టాండ్ నుంచి రైట్ సైడ్ కార్నర్కి వస్తే వెల్లుపురం నుంచి తిరుమల బస్సెస్ ఉంటాయి. 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1.5 hour పడుతుంది. ఇక్కడ బస్ స్టాండ్ కొంచెం చాలా కొత్తగా ఉంది. అండ్ ఇగ్నోర్ మై ఫేస్ అండ్ హెయిర్ బికాజ్ ఐ వాస్ ట్రావెలింగ్ టు ద ట్రైన్ ఇన్ స్లీపర్ క్లాస్. సో ఇగ్నోర్ మై ఫేస్. ఆఫ్టర్ రీచింగ్ after reaching What's the special? Special na temple का special है. और एक उधर specialty क्या? ನಮಗೆ ಇಂಗ್ಲಿಷ್ தெரியாது bro, only Tamil. தமிழ்ல பேசு. தமிழ்ல பேசு. மலை கோபுரம் தான் ஸ்பெஷல் இங்க. தீபம் மலை ஷோரு சத்தனர் பாப்பனாடா. மலை மேல அதான் ஸ்பெஷல் இங்க. బస్సులో கஸ்டமருக்கு இப்போ வந்து பருவதமலை இருக்கு. இங்க இருந்து ஒரு 20 கிலோமீட்டர்ஸ். அங்க அருணாச்சலேஸ்வரர் டெம்பிள் தான். 5000 ஸ்கொயர் ஃபீட் இருக்கும் ஹைட். அதுக்கப்புறம் பருவதமலை. ரொம்ப థ్యాంక్ యూ. మెంబర్స్ పడతారా? పట్టరు. చాలా బాగుంది. ముందు రూములు చూసుకుని బుక్ చేసుకున్నా కూడా దొరకని పరిస్థితి. నీ ఫీలింగ్ ఏంట్రా? పక్క ఎండకు ఒక పక్క చెమటకి మధ్యలో నదిలిపోతుంది. నీ ఫీలింగ్ ఏంట్రా? తినకండి, ఏం చేయకండి. నువ్వేంట్రా? దారిలో థమ్సప్ పైన దొరికింది కాబట్టి సర్వైవ్ అయ్యాం, లేకపోతే అది కూడా ఉండేది కాదు. దయచేసి అన్ని చూసుకుని రామాకండి. ఏది దొరికితే అందులో దొరండి, ఏది దొరికితే అందులో దొరకటం నయం. కక్కుతుపడి ఎక్కువసేపు తిరగమాకండి ఎండలో.
అన్ని మాక్సిమం అన్ని సేమ్ కాస్ట్ ఉంటుంది. అన్ని తిరిగి వచ్చి అన్ని ఒక రూమ్ తీసుకొని వచ్చింది. అన్ని తిరిగి మనం అడ్డగోలు ఉండవు అసలు. అన్ని తిరిగి వచ్చినా కూడా నీకు సేమ్ ప్రైస్ పడుతుంది. నువ్వు ఎక్కడ తీసుకున్నా టెంపుల్ ముందు తీసుకున్నా సేమ్ తీసుకునేది కదా శుభ్రంగా. నువ్వు ఒక సదరన్ ఏంటిది సౌత్ గోపురం దగ్గర తీసుకున్నా సేమ్ ప్రైస్. అంటే ఫరక్ ఏం పడదు నీకు పెద్ద 100, 200 ఎంత ఉంటుంది. ఈ బెస్ట్ ఏంటంటే నువ్వు దగ్గరగానే తీసుకో. రూమ్ దగ్గరికి తీసుకుంటే నీ దర్శనం కూడా గమనం అయిపోద్ది. నువ్వు సౌత్ దగ్గర తీసుకుంటే నీకు మాత్రం చాలా కష్టం అయింది. From Argentina. It is platinum or palladium? Mercury. Uranium. This boy is fully radioactive. Don't touch this boy. Radioactive man. If you find this guy in any place, please inform to police. Radioactive man. He is very dangerous. ఇంకోడు వస్తాడు 3, 2, 1 3 2 ఇది ఇంకా dangerous. మళ్ళీ వస్తున్నా ఏం కాదు పోతే పోనీ రక్షణ అనుకుంటాం. ఇక్కడ తమిళ తప్ప తెలుగు రావట్లేదు. ఇవి బాత్రూమ్స్ అండ్ హీస్ కంగార్ నితిన్. Hi guys, we are starting the Giri Prashna in the evening time. At the time is around near to the 5 o'clock and we have starting. We have check out. We started from our room and these are the outfits that we are wearing to do the Giri Prashna. And these are my friends. Let me show. చిప్రా ఏంటి ఇప్పుడే స్టార్ట్ చేసాం. వెళ్దాం కొద్దిసేపు వెళ్ళాక అప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ టైం కదా. వాష్ రెడ్డి, వాట్స్ యువర్ ఫీలింగ్ అబౌట్ గిరి ప్రదర్శన? ఇప్పుడే స్టార్ట్ చేసాం, అయిపోయేటప్పుడు చెప్తా. కార్తిక్ వాట్స్ యువర్ ఫీలింగ్? వాట్స్ యువర్ ఫీలింగ్ అబౌట్? అదే ఎక్సైటెడ్ ఫర్ గిరి ప్రదర్శన? చెప్పురా. ఎక్స్పీరియన్సింగ్ న్యూ ఎక్స్పీరియన్స్. రే నితిన్, ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఎట్లా ఫీల్ అవుతున్నావు స్టార్ట్ చేసి ఇప్పుడే గిరి ప్రదర్శన? ఒక తెలియని ఒక ఆనందం, ఏదో ఎన్నో జన్మల పాపాన్ని పోగొట్టుకుని ఏదో కొత్త జీవితాన్ని రేపు అందరు కట్టుకున్నాక ఒకసారి అన్నయ్య కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ. ఈడే రండి వెళ్ళరండి అన్నయ్య. తెలుసా నాకు రండి, తెలుసా? ఈడేదో గుడ్ల మీద దోపం అది 50 రూపాయలు టికెట్. ఇప్పుడేమైనా ఫ్రీగా ఉందా? ఖాళీగా ఉంటాయి బ్రో లాగరా మరి గుణబాయ్ తెలుసుగా, గుణబాయ్ ఇలా ఉంటాడు. ఆలూరే గుణబాయ్ చుట్టారు. This is what you are seeing right now. It's South South Ammani Aman Gopuram, which you are seeing right now in front of you. And yeah, it's a very architecture and yeah, it's Satvika Veg Restaurant. And yeah, we are going. Yeah, if you want to eat vegetarian, this hotel is nice.
See the architecture and the sculptures as చూడడానికి చాలా బాగుంది. అది అసలు గుడి చూడరా ఎలా ఉందో. பிளாஸ்டிக் பவுலில் புதிய மாடல் சீப்பு, சில்வர் கரண்டி, பாத்திர இடுக்கி, அப்பள இடுக்கி, பால் செய்வது, ஸ்நாக்ஸ் பிளேட், ஸ்டீல் ஸ்டூல், வாட்டர் ₹10 முதல் ₹1000 வரையிலான வீட்டுபயோக பொருட்கள் விற்பனைக்கு உள்ளது. ఇషానా రుద్రాక్ష ఏమన్నా కొనుక్కోమా. గుడి ఆర్కిటెక్చర్ ద్రావిడ ఆర్కిటెక్చర్ నేను చెప్పింది ఏంద్రా కరెంట్ రాజగోపురం చెప్పు. ద్రావిడియన్ కల్చర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. It's good looking. Yeah, that's it for today. We'll get back you to in next video. Anjaleda. Hi guys, if you are a person who was trying to come to Arunachalam, and these are the things you have to do and start while going to the Giri Pradeshna, and you have to take you need to light up the deepa and wish and chant your wish to that deepa and start your Giri Pradeshna and complete the Giri Pradeshna without disturbing others, and chant your favorite mantra in your heart, so it will get some spiritual. And thank you. And this is the starting point where Girivanam, and this is the first road to Girivaram. this is the path that you want to follow and start your Giri Pradeshna to Girivanam. And this is the starting Rajagopuram, which you are seeing right now. And ఇప్పుడే ఇంద్రలింగం అయిపోయింది. ఇంకొక లింగం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. యా, ఇంకే ఎనర్జీగానే ఉన్నాం మనం. Let's see what's gonna happen. And this is the beginning. We have completed 1 lingam out of 9. The time is around 5:30 start. 5:30 start. 6కి. 6కి నా. ఓకే అంటే 6 start అయ్యాం. 6 అయిందంటే 6 స్టార్ట్ అయ్యాం. 7 minutes లో ఒక లింగా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటికి ఇంకా ఫస్ట్ లింగం కాబట్టి యాజిటిక్గా ఉన్నాం. ఇంకా చూద్దాం, ఇంకా వచ్చే లింగాలు అన్నీ దర్శనం చేసే గారికి మనకి ఎనర్జీ ఉండిద్దా లేదా. ఏంట్రా ఇది? ఫోటో కాదు, మనోడు వీడియో కవర్ చేస్తున్నాడు. ఓయమా గుడికి వచ్చాను గుర్తుగా. పరమానంద్ స్టోర్స్ ఇది మొత్తం ఎక్కడ చూసిన దొల్ల కొట్టేస్తారు. పరమానంద్ చాలా ఉంటాయి ఆయన స్టోర్లు తమిళనాడు మొత్తం. పాండిచేరిలో ఉంటాయి ఫుల్గా. ఇల్లు అసలుకి అడ్డగోరు వాటి నుంచి వ్యాపారం ఆడడం ఎవరుగా ఉంది అంత. అందుకే సినిమాది డబ్బులు తీసుకుంది డబ్బులు ఇప్పుడే చిన్న బ్రేక్ తీసుకున్నాం.
స్వీట్ ఎన్ని కావాలి, సాల్ట్ ఎన్ని కావాలి ఆంధ్ర ఫస్ట్ టైం తిరుమల. చాలా బాగుంది. ఇంకా అది మాట్లాడితే ఇప్పుడే నువ్వు చిన్న ఒక పార్టీ స్కామ్ నుంచి బయటకు వచ్చావు, ఎలా ఫీల్ అవుతున్నావు? స్కామ్ ఆమె ఫస్ట్ 60 ఉంది కదా. నిమ్మకాయ ప్లస్ 10 అంట, మామూలు సోడా అయితే 10, నిమ్మకాయ 10 అనేది స్కామ్ మనకి. సోడా అంటే మొత్తం కలిపి చెబుతారు. ఏం లేదు, స్కామ్ జరిగిందంటే చెప్పాను. దాన్ని బాధపడాల్సిన విషయం అని లేదు. జరుగుతూ ఉంటే గిరిప్రదర్శనలో అదో భాగం అంతే. సాయంత్రం వాటికి ఖాళీగా ఉంటుందని చెప్పి సాయంత్రం మొదలు పెడితే సాయంత్రమే ఫుల్ రష్ ఉన్నారు, ట్రాఫిక్ అవి ఇవి. మీరు కనుక వస్తే ఎర్లీ మార్నింగ్ నైట్ 9 తర్వాత గిరిప్రదర్శనం చేయడానికి ట్రై చేయండి. లేదంటే మార్నింగ్ 3 o'clock అట్లా ఆ టైంలో స్టార్ట్ చేస్తే మీకు 7 కల్లా అయిపోయింది. మినిమం ఒక 4 hours టైం పట్టిద్ది. సక్సెస్ఫుల్గా ఓపెన్ చేస్తారు ఒకసారి. నేను బండిలో ఉన్నప్పుడు ఓపెన్ చేసి కానీ మనం అనుకుంటే చేయకుండా గర్భగుడి లోపల ఉత్తర ద్వారం నుంచి తిప్పుతారు. వెళ్ళిపోదాం ముందుకి. ఇంకా ఇంకా చాలా లింగాలు ఉన్నాయి, అన్ని కవర్ చేసి అటు వచ్చే లింగాలతో నేను చేద్దాం. మీరు కనుక అరుణాచల్ వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం. అండ్ దీన్ని మాత్రం మీరు మర్చిపోకండి, ఎందుకంటే మీకు నిజంగా చాలా చేంజ్ వేస్తారు, మీరు చాలా పాజిటివ్గా మారుతారు. ఎందుకంటే అక్కడ మెడిటేషన్ చేసి ఒక 10 minutes మెడిటేషన్ చేశారంటే అండ్ యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ అదే నీకు రమణ మహర్షి దర్శనం చేసుకున్నావు అప్పుడు, అక్కడికి వెళ్ళాక నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైపు వచ్చింది. తర్వాత అక్కడ చూసాం మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా పీస్ఫుల్గా. తర్వాత వెళ్ళంగానే అసలుకైతే ఫస్ట్ లోపల మహర్షి విగ్రహం ఉంటుందేమో అనుకున్నా. లోపల అంతా శివుడి విగ్రహం ఉంది లోపల. బాగుంది మొత్తం పీస్ఫుల్గా, నో సౌండ్స్. మీరు కనుక వస్తే మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి, టైం చూసుకున్నాను వెళ్ళండి. మీరు మాత్రం చాలా మెంటల్ పీస్ అని చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మన జర్నీ ఇంకప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది. వెళ్ళి అన్ని లింగాల్ని అన్నీ అయినాక లాస్ట్ మనం అప్డేట్ ఇస్తా, చూద్దాం మరి ఎట్లా అవుతుంది. రమణాశ్రమం ఎలా అనిపించిందో చెప్పరా? అంటే రమణాశ్రమం సడన్గా ఇట్లా లింగాలు దాటుకుంటుంటే సడన్గా మా ఊడు రమణాశ్రమం వచ్చింది అనేసరికి అప్పుడే వచ్చింది అనిపించింది. అంటే వెళ్ళే దారిలో చాలామంది ఎదురయ్యారు, ఫారినర్స్ కూడా ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్తే లోపల మన ఇండియన్స్ కన్నా ఎక్కువ ఫారినర్సే ఉన్నారు. అంత డిమాండ్ ఫారినర్స్కి మన డివోషనల్ టెంపుల్స్ అంటే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఫారినర్స్. మొత్తం 90% ఫారినర్సే ఉన్నారు, 10% ఉన్నారు అంతే ఇండియన్స్. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు మెడిటేషన్. ఏముంది, కూర్చుంటున్నారు మెడిటేషన్, గంటలు మెడిటేషన్. కానీ ఏదో 10 నిమిషాలు చదివించాం కానీ వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ. మీరు కనుక అక్కడ ఎంత టైం వీలైతే అంత టైం స్పెండ్ చేయండి, మీకు వర్త్ అనిపించింది. మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా 4th లింగాన్ని కూడా కంప్లీట్ దర్శనం చేసుకున్నాం. అండ్ ఇంకా 8 లింగాలు ఉన్నాయి, ఇంకా 5 లింగాలు ఉన్నాయి, వాటిని కూడా దర్శనం చేసుకున్నాం. అవి కూడా చూపిస్తా. అండ్ ఏంటో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ డూయింగ్ దర్శన్ ఆఫ్ 4 లింగాలు? చెప్పు. స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఉండి కొద్ది చాలా మీకు నిజంగా చాలా పేషెన్స్, ఇంకా చాలా కరేజ్, ఇంకా చాలా కమిట్మెంట్ ఉండాలి. చాలా భయంకరంగా నొప్పులు వస్తుంటాయి, ఇంకా కాళ్ళు కూడా కొబ్బరిలు అవుతుంటాయి. కానీ మనం ఒకసారి అనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా చేయాల్సిందే. అండ్ ఇంకో నెక్స్ట్ లింగం వచ్చినాక మనం బ్లాగింగ్ కంటిన్యూ చేద్దాం. చాలామంది లోకల్స్ చెప్తుంది ఏంటంటే మన ఆంధ్ర సైడ్ నుంచి ఎక్కువ ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారంట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం తిరుపతి వెళ్తున్నారంట.
అండ్ అది కూడా ఒక 2 సంవత్సరాల నుంచే ఈ ఆలయం చాలా రద్దీగా, ఇంకా దీని విశిష్టత తెలుసుకుందంట. ఇంతకుముందు ఉండేదంట క్రౌడ్, కానీ చాలా తక్కువ ఉండేదంట. అండ్ యా, ఈ పాయింట్ మర్చిపోతానేమని చెప్తున్నాను. ఇప్పుడే ప్రసాదం తింటున్నాం, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు కనుక గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఎక్కడ అన్నదానం కనిపిస్తే ఫోన్ చేయండి, ఏమవుతుంది. అండ్ మీకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇంకా మీరు బాగా నడచ్చు. అండ్ యా, ఈ ఒక్క పాయింట్ చెప్తామని చేస్తాను. పెట్టాలి. ఇంకా అన్నదానం కూడా చాలా బాగుంది లిటరల్గా చెప్పాలంటే. బయట తిన్నా కూడా ఈ టేస్ట్ రాదు. ఏదో ఏదో అనుకున్నాం కానీ బ్రో చాలా నొప్పి 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 చెప్పుకోలేము. కానీ కాళ్ళు కూడా బొబ్బర్లు ఎక్కిపోయాయి, కానీ నడాలి. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. నువ్వు నిజంగా శివభక్తుడు అయితే నిజంగా యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అరుణాచలం వన్స్ ఇన్ లైఫ్ టైం. మీరు కనుక ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో అయినా, పేరెంట్స్తో అయినా ఒక్కసారైనా మీరు కన్ఫామ్గా వచ్చి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ మాత్రం మస్ట్ అండ్ ఎందుకంటే నీకు చాలా ఆటంకాలు వస్తాయి. లైక్ అంటే నీకు కాళ్ళు నొప్పి చేస్తాయి, నీకు పెయిన్ అంటే ఏంటో తెలిసిద్ది. అంటే నిన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని నీకు నువ్వు ఎదరికెళ్తావు, లేదంటే నీ ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తారు, లేదంటే నీకు నేచరే మోటివేట్ చేసిద్ది. లైక్ అన్నీ సపోర్ట్ చేస్తాయి నువ్వు గిరి ప్రదక్షిణ చేయడానికి. నీకనే కాదు, ఎవరైతే అరుణాచలం శివుని నమ్ముతారో ఆయనకి ఊరికే ఆయన ప్రసాదం ఉంటే నీకు ఊరికే ఉత్తిన అయిపోయింది గిరి ప్రదక్షిణ. కానీ మేక్ షూర్ దట్ నీలో భక్తి మాత్రం లాస్ట్ మినిట్ వరకు, ది ఎండ్ వరకు ఉండాలి. నేనేదో ప్రవచనం ఎత్తున్నాను కాదు, కానీ నిజంగా నువ్వు అనుకుంటావు వన్స్ యు ఆర్ ఇన్ అరుణాచలం యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ పెయిన్స్. ఫైనలీ యూ గెట్ సమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫలితం అంటారుగా, అది మీకు కన్ఫామ్గా వచ్చింది. అది ఏంట్రా నీ స్పందన ఏంట్రా ఇప్పటి వరకు నడిచావు? భయ్యా దోవ తీరిపోతుంది భయ్యా. అయినా తప్పదు, ఒకసారి అనుకున్నాగా చెయ్యాలి. ఇంకా 4.5 kilometers ఉంది, 1 hourలో కంప్లీట్ చేసి చూపిస్తా. టైం వచ్చేసి ఎంతరా? టైం వచ్చేసి 9:46 అవుతుంది. 9:46 అవుతుంది. ఇంకా 4 kilometers ఉన్నాయి. 10:46, 11 కల్లా మనం అవగొట్టి ఉంటాం. మరి రూమ్కి వెళ్ళిపోవాలా, దర్శనం అయిపోవాలా, దీర్ఘ దర్శనం అయిపోవాలా, మన రూమ్కి వెళ్ళిపోవాలి. దర్శనం టార్గెట్ చేద్దాం. మరి ఇప్పుడే కుబేరలింగం అయిపోయింది దర్శనం. ఇంకొక 2 లింగాలు ఉన్నాయి. 2 లింగాలు అయిపోతే ఇంకా ఫైనల్గా మనం మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. మొక్కుకోండి. నాకు కొంచెం కష్టంగా ఉంది, అంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్. సో కాలికి బొబ్బర్లు వచ్చాయి. మా ఊడికైతే అసలు చేయం కుట్టినట్టు కూడా లేదు వాడికి, కాకపోతే వాడికి పెయిన్ వస్తున్నది కానీ బొబ్బర్లు గట్రా ఏం లేవు. చూడండి నవ్వుతున్నాడు. మీకైతే చూడడానికి ఈజీగా ఉంటుందేమో, కానీ మనకు మాత్రం చాలా కష్టంగా ఉంది. చూద్దాం, ఇంకా శివయ్య ఒక 3 kilometers ఉంది, కొడేస్తాం. సీరప్ జోష్ ఇట్లా కంటిన్యూ చేద్దాం. మనం రీచ్ అయిపోయాం, మన గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మనం సాధించేసాం 13 kilometers అప్రాక్సిమేట్గా. అదే ఎన్ని అవర్స్ పట్టిందా? 6 స్టార్ట్ అయ్యాం, 12 అంటే 6 hours టైం పట్టింది. అంటే మధ్యలో ఆగుతూ అట్లా ఇంకా చాలా చేసాం. అవన్నీ చూడాలనుకుంటే ముందు చూసేసే వచ్చి ఉంటారు. కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ అకౌంట్కి రీచ్ పెంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ మోహన్ శ్రీకాంత్.